హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు ఇండియన్ బ్లాక్ స్టూడియో. మ్యాటర్ ఏంటంటే ఇవాళ చిన్న పని ఏంటంటే ఇది 64 GB శాండ్ డిస్క్ పెన్ డ్రైవ్ అనమాట. అయితే ఇది నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం కొన్నాను. ఇంట్లో కొంచెం అప్పుడు వాడామన్నమాట. కానీ ఇప్పుడు ఆ డేటాతో పని లేదు. దాన్ని ఎరేజ్ చేద్దాం అంటే మనం ఫోన్తో కుదరట్లేదు. కాబట్టి మన ఫ్రెండ్ ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి మొత్తం డేటా మొత్తం ఎరేజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం కెమెరామెన్ దగ్గర ఉంది. అది మనం తీసుకొని మనం ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి నేనే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎడిట్ చేయాలంటే మనకు డేటా కావాలి, దానికి కావాలంటే పెన్ డ్రైవ్ కావాలి. ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు నేను కొనాలి ఇప్పుడు మనకు అంత బడ్జెట్ లేదు. కాబట్టి ఉన్న పెన్ డ్రైవ్ని మొత్తం క్రియేట్ చేసి దీంట్లో ఎక్కించుకోద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఈ తెలివితేటలు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓకే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళనే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మొత్తాన్ని క్లియర్ చేసి కొత్త డేటా కోసం ముందుకు వెళ్దాం. పదండి. 64 అదేంటది? ఓకే 64 అంటే మనకు 64 రాదు, 57.2 GB మాత్రం అవైలబుల్ ఉంటుంది. అదే మిగతా పెన్ డ్రైవ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కొన్ని దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి పెన్ డ్రైవ్ లో. మొత్తం కొట్టేవచ్చు. అదే మొత్తం కొట్టేవచ్చు. ఇంకా ఎంత ఉంది అసలు? 7 అంటే 50లో అంటే 7 GB ఉంది. 7 GB ఉంది. మొత్తం ఫుల్ అయిపోయింది. 7 GB వాడాం. స్టోర్ వీడియోలో మొత్తం కలిపి నా చిన్న ఎక్కువ లేవు. 64 లో మనకి అవైలబుల్ దాంట్లో ఉన్నది, 57 అవైలబుల్ ఉన్నది. ఓకే, దాంట్లో 50 ఫ్రీగా ఉందంటే 7 GB ఫిల్ అయ్యి ఉంది. సరే మొత్తం కొట్టి ఏది ఉండకూడదు, మొత్తం క్లియర్. ఫార్మాట్ కొట్టామనుకో, మొత్తం ఫార్మాట్. అన్న తన యొక్క సాఫ్ట్వేర్ స్కిల్స్ మనకి చూపిస్తాడు అనమాట. ఒక్కసారి వినండి అన్న, చెప్పండి ఒకసారి. పెన్ డ్రైవ్ తీసేటప్పుడు డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ తీసేయకూడదు. పెట్టినట్లు దీంట్లో ఎజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎజెక్ట్ AJECT కనిపిస్తుంది దాంట్లో కెమెరాకి. ఎజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మన సిస్టమ్ నుంచి క్లియర్, అది పెన్ డ్రైవ్ రిమూవ్ అయిపోద్ది. అప్పుడు డైరెక్ట్ గా దీని పీకి పాకెట్లో పెట్టుకోవచ్చు. అంతే. చూసారా, అన్న తన యొక్క సాఫ్ట్వేర్ స్కిల్స్ని మన ముందు చూపించేసి దాన్ని ఎలా పెన్ డ్రైవ్ని బయటికి ఎలా తీయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి మా పెన్ డ్రైవ్ మొత్తం ఖాళీ చేసినందుకు కిషోర్ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటిన్యూ చేద్దాం, వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. జరిగిన సిచ్యువేషన్ అంటే నేను వాడికి పెన్ డ్రైవ్ కాపీ చేద్దాం డేటా మొత్తాన్ని మన కెమెరా మైనగాడికి ఫోన్ చేశాను. చేస్తే ఆడు ఊళ్ళో లేడంట. రేపు ప్రోగ్రామ్కి వెళ్ళాను, రేపు రమ్మని చెప్పిండు. సరే అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెరిగిపోతుంది. వాకింగ్ వెళ్దాం అనుకున్నా అవ్వట్లేదు, జిమ్కి వెళ్దాం అనుకున్నా అది కుదరట్లేదు. ఇంకా ఫైనల్గా మనం డ్యాన్స్కి వెళ్దాం అని చెప్పేసి కమిటీ అన్నమాట. మా యాసిన్ బాబాయ్ది, మా బాబాయ్ది డ్యాన్స్ క్లాసెస్ లో అక్కడికి వెళ్దాం అనుకున్నా. దాదాపు 3 రోజుల నుంచి అనుకుంటున్నా. మొన్న బీభత్సం తుఫాను, నిన్న వడగాల్పులు వడదెబ్బలు అన్నట్టు. నిన్న కూడా సేమ్ వాన, మొన్న వాన, నిన్న వాన. నిన్నైతే కరెంటే లేదు. ఇవ్వడైనా తప్పకుండా వెళ్దామని చెప్పి కమిట్ అయ్యి ఫిక్స్ అయ్యి నేను కొంచెం షూ, ఎప్పుడో వాకింగ్కి వెళ్దాం రన్నింగ్కి వెళ్దాం అని చెప్పేసి తెప్పించిన షూ ఇవాళ పురావస్తు తవ్వకాలను తీయాలి. కాబట్టి నేను ఆ షూ వెతకడానికి వెళ్తున్నాను. అయితే నేను మా మామయ్య అబ్బాయి ఫర్మాన్ ఇద్దరం కలిసి సత్తుకోలేను చిన్న పని మీద. అలా ఫ్రెండ్ అవుట్ రూమ్కి వెళ్తే అక్కడ నాకు ఒక టిన్ గిటార్ దొరికింది. ఆ గిటార్తో మనం మన స్వరమాధుర్యాన్ని మరియు మన యొక్క ఏమంటారు దాన్ని మ్యూజిక్ కొట్టే మన కళని మేము బయట తీసాం అనమాట. కాబట్టి నేను ఆ షూ వెతికేలోపు మీరు నా యొక్క ఆ గాన గంధర్వాన్ని చూసి తరించండి. ఓకే, స్టార్ట్. 1 2 3. ఓకే, రెడీ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయేలే. ఇదనమాట. ఇవాళ ఈ విధంగా నేను నా యొక్క మ్యూజిక్ని మీ ముందు నేను ఇలా పరిచయం చేశాను. కాబట్టి ఈ వ్లాగ్ని అలాగే చూస్తాను. నా యొక్క మ్యూజిక్ టాలెంట్ని మీరందరూ చూసి చాలా బాగా ఆనందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈలోపు నేను షూస్ కూడా వెతికి పట్టుకున్నాను. చాలా రోజుల నుంచి దుమ్ములో ధూళిలో ఎక్కడో మూలం కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని తీసి కొంచెం ఇలా కొట్టేలోపే దుమ్ము ఎక్కువగా ఉంది. వీటిని కాస్త తుడిచేసి నేను డ్యాన్స్ క్లాస్కి, అంటే పంచభూతాలన్నీ అంటే వర్షం, కరెంట్ ఇవన్నీ మనకి సహకరిస్తే నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తాను అనమాట.
ఆ డ్యాన్స్కి సంబంధించిన వ్లాగ్ తర్వాత ఇంకో మరో వ్లాగ్ తీద్దాం, దాంట్లో మొత్తం చూద్దాం. కాబట్టి ఈ వ్లాగ్ని మరో వ్లాగ్ తీద్దాం. కాబట్టి ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బాయ్. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బై బై. అబ్బా, సీ యూ, బై.